మనం ఫ్రై చేసిన ఐటమ్ని దీంట్లో వేసేసి టాస్ చేసి ఇస్తారు. అందుకనే మీ టేబుల్ మీద వచ్చే వరకు అవి కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా అలా ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు ఫస్ట్గా సాస్ రెడీ చేసి పెట్టుకోండి, ఆ తర్వాతనే ఫ్రై చేసేసి అందులో వేసుకోవాలి. అందుకే నేను ఫస్ట్ సాస్ చేస్తున్నాను. కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ స్లరీ మిక్స్ చేసుకున్నామో ఇందులో వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసి ఇది ఇందులో వేసేసేయండి. కొంచెం ఇలా పైకి చిల్లుతుంది, సో జాగ్రత్తగా ఉండండి. స్లో ఫ్లేమ్ పెట్టుకోండి. కొంచెం కాస్త మరికొంచెం వాటర్, కాస్త థిక్ చేస్తాము. సో కొంచెం వాటర్ వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. అంత లోపల మన ఎగ్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఎగ్స్ని మీరు కావాలంటే ఎల్లో యూజ్ చేయండి, లేకపోతే ఎల్లో తీసేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ రెడీ. అలాగే మన ఆయిల్ కూడా రెడీగా ఉంది. నేను ఆయిల్ ఇటువైపు పెట్టేసి ఈ సాస్ అటు పెట్టేస్తాను. సో ఫ్లేమ్ పెంచేసి ఇప్పుడు మన ఎగ్స్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి మనం డీప్ ఫ్రై చేయటమే. చూడండి చక్కగా థిక్గా పర్ఫెక్ట్గా ఉంది. మరి ఈ ఎగ్ని ఇప్పుడు మనం ఈ బ్యాటర్లో వేసుకుని వేడి నూనెలో ఇంకొంచెం కాలాలి ఆయిల్. సో ఇంకొక నిమిషం తర్వాత మనం వేసుకుందాం. సో మరికొన్ని నేను మన పిండిలో వేసేస్తున్నాను. మిగతావి కూడా అన్నీ అలాగే వేసేసుకొని మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటాం. అన్నీ వేసేసుకున్నాను, చక్కగా ఫ్రై అవుతున్నాయి. మరి ఇంకో విషయం ఏంటంటే గుడ్డుని మీరు చక్కగా కోట్ చేసుకోవాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే అప్పుడప్పుడు గుడ్డు పేలే అవకాశం ఉంది. అంటే పట్ 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 మన అప్పుడప్పుడు అంటూ ఉంటుంది కదా. సో కొంచెం మనకి ఏదైతే ఆ టెక్స్చర్ అనేది కనిపించింది అనుకోండి, ఆ వేడి నూనెకి మనకి నూనె చిల్లే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైతే మన సాస్ ఉందో రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో మనం వేసేసుకుందాం. డైరెక్ట్గా వేసేసి ఒక్కసారి ఇది టాస్. మరి ఈ గ్రేవీ కొంచెం తడి తడిగా ఉంది కాబట్టి చక్కగా ఇది కోట్ అయిపోతుంది. ఒక్కసారి టాస్ చేసేసేయండి. చిల్లీ మసాలా అంతా మన ఎగ్కి పట్టుకోవాలి. ఇలా పట్టేసుకుంది కదా. ఇక్కడ అసలు ఎగ్ ఏది, క్యాప్సికమ్ ఏది అన్నీ కలిసిపోయాయి. మంచి రెడ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేయటమే. సర్వ్ చేయటానికి ఒక బౌల్ కూడా రెడీగా ఉంది. ఇంకా మీకు రెడ్ కలర్ కావాలి అని అంటే మీరు ఇంకొంచెం రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ టేస్ట్ చేశాను, సూపర్ టేస్టీగా ఉంది. స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్ లేదు, అంటే ఉల్లిపొరకు లేదు. అందుకే కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్. ఇంకా టేస్టీ అయిన ఎగ్ చిల్లీ రెడీ టు ఈట్. క్యాప్సికమ్ ఎప్పుడైనా కొంచెం క్రంచీగా ఉండాలి, అప్పుడే టేస్ట్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.